ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ చాలా కీలక అప్డేట్ ఇచ్చారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీ మేరకు ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసేలా ఆర్బీఐ బ్యాంకుతో కసరత్తు జరుపుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత సర్కార్ విడతలుగా రుణమాఫీ చెల్లించి రైతులకు ఎలాంటి ప్రయోజనం దక్కకుండా చేసిందని, కానీ తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతులకు ప్రయోజనం చేకూరే నిర్ణయమే తాము తీసుకుంటున్నామని చాలా స్పష్టంగా వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఓఆర్ఆర్ కడువ పెట్టి మరి సగం మందికే అమలు చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుందని, మొసలి కన్నూరు కారుస్తుందని ఎద్దేవా చేశారు. మొత్తానికి ఆర్థిక పరిస్థితి దిగజారినప్పటికీ రైతుల శ్రేయస్సుకు మేము తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. అధికారంలోకి ఉండగా ఏనాడు పంట పొలాలకి సందర్శించి బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు కూడా రైతుల ప్రమేయం కురిపిస్తే ప్రభుత్వం మాత్రం ఇటువంటి చర్య తీసుకోలేదు. కానీ పంట బీమా పథకం అమలు చేసి పంటలు ఎండిపోయిన రైతులకు కూడా ఆదుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మొత్తానికి 2023-24 యాసంగి సీజన్కు సంబంధించి దాదాపు 93% వ్యక్తులకు ముఖ్యంగా రైతులకు ఈ రైతు బంధు పేమెంట్ కూడా నగదు జమ కావడం జరిగింది. ఇప్పటివరకు 5 ఎకరాల వరకు. గత ప్రభుత్వం అయితే భిన్నంగా అకాల వర్షాలు కావచ్చు, వడగండ్ల వాన కావచ్చు, నష్టపోయిన రైతులకు కూడా ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం కూడా అందించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. కాకపోతే రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ మార్గదర్శకాలు మరికొద్ది రోజుల్లో, ఒక 2-3 రోజుల్లోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ కీలక ప్రకటన చేసేటువంటి ఛాన్స్ ఉంది. కీలక అనౌన్స్మెంట్ ఇచ్చాకనే మరొకసారి మంత్రివర్గ భేటీ నిర్ణయం తీసుకున్న తర్వాత వీలైతే ఎలక్షన్ కమిషన్ ఆటంకాలు వేయకపోతే, కుదిరితే ఎన్నికల కమిషన్తో పర్మిషన్ తీసుకొనైనా ఒకే విడతలో రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మాత్రం చాలా క్లియర్గా వెల్లడించారు. సో దీనికి సంబంధించి ఇక రుణమాఫీ అవుతుందా అవ్వదా, మరి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై